నమస్కారం. భారతీయ చరిత్రలో అజేయుడైన యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈయన పేరు వింటే శత్రు గుండెల్లో వణుకు పడుతుంది. ప్రతాప్గఢ్ యుద్ధంలో అఫ్జల్ ఖాన్ ఓడించిన కొన్ని రోజులకే శివాజీ మహారాజ్ మరో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. అదే 1659లో జరిగిన కల్హాపూర్ యుద్ధం. కేవలం కొద్దిపాటి సైన్యంతో వేలాది మంది శత్రువులను ఎలా ఓడించాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మన చరిత్ర. 1659 నవంబర్ 10న అఫ్జల్ ఖాన్ ఓడించిన తర్వాత మరాఠా సైన్యం ఆ విజయం తాగలేదు. శివాజీ మహారాజ్ మెరుపు వేగంతో ముందుకు సాగి కేవలం 18 రోజుల్లోనే పన్హాల కోటని తన స్వాధీనం చేసుకున్నాడు. ఇది చూసి బిజాపూర్ అదిల్ షా ఆశ్చర్యానికి గురయ్యాడు. తన రాజ్యంలో చొచ్చుకొస్తున్న శివాజీని అడ్డుకోవడానికి రుస్తుం ఏ జమాన్ నేతృత్వంలో 10,000 మంది పైగా భారీ సైన్యాన్ని కొల్హాపూర్ వైపు పంపాడు. డిసెంబర్ 28, 1659 కొల్హాపూర్ సమీపంలో ఒక వ్యూహాత్మకమైన ప్రాంతంలో రెండు సైన్యాలు తలపడ్డాయి. రుస్తుం ఏ జమాన్ వద్ద భారీ ఏనుగులు, ఫిరంగులు మరియు అశ్వక దళాలు ఉన్నాయి. కానీ శివాజీ మహారాజ్ వద్ద కేవలం 5,000 మంది మరాఠా వీరులు ఉన్నారు. ఇక్కడ శివాజీ మహారాజ్ తన ప్రసిద్ధమైన గరిల్లా వ్యూహాన్ని అమలుపరిచాడు. శత్రువుని నేరుగా ఎదుర్కోకుండా వారిని అడవిలోకి ఆకర్షింపజేశాడు. శివాజీ సైన్యాన్ని 2 భాగాలుగా విడదీసి శత్రువుని చుట్టుముట్టేటట్టు ప్లాన్ వేశాడు. యుద్ధం మొదలవగానే మరాఠా వీరులు మెరుపు దాడి చేశారు. రుస్తుం ఏ జవాన్ సైన్యం ఆకస్మిక దాడిని తట్టుకోలేకపోయింది. వారి వద్ద ఉన్న భారీ ఏనుగులు మరియు ఫిరంగులు ఆ అడవిలో పనిచేయలేదు. చివరికి ప్రాణభయంతో రుస్తుం ఏ జమాన్ యుద్ధరంగం నుంచి పారిపోతాడు. శివాజీ మహారాజ్ సైన్యం ఘన విజయాన్ని సాధించింది. ఈ కల్హాపూర్ విజయం శివాజీ మహారాజ్ సైనిక నైపుణ్యానికి ఒక నిదర్శనం. ఇది కేవలం ఒక యుద్ధం కాదు, మరాఠా సామ్రాజ్యం దక్షిణ భారతదేశం వైపు విస్తరించడానికి వేసిన ఒక పునాది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మన చరిత్ర ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై భవాని, జై శివాజీ.